దేవుడి సొమ్ముపై కక్కుర్తి పడ్డ అవినీతి తిమింగలాల గుట్టు రట్టవుతోంది. శివాలయంలో 3 దశాబ్దాలుగా వేళ్లూనుకున్న అవినీతి సామ్రాజ్యంపై రాజ్ న్యూస్ వరుస కథనాలతో దేవాదాయ శాఖ ఉలిక్కిపడింది. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో అధికారులు విచారణ చేపట్టారు. అయితే విచారణ పేరుతో నెలల తరబడి కాలయాపన చేస్తున్నారంటూ బీజేపీ జనసేన కార్యకర్తలు అధికారులను నిలదీయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. గతంలో కర్నూలు ఎండోమెంట్ అప్రైజర్ పాండురంగారెడ్డి బృందం జరిపిన తనిఖీల్లో అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు మాయమైనట్లు స్పష్టమైంది. దీంతో తప్పు చేసిన అధికారులు తేలుకుట్టిన దొంగల్లా కొన్న నగలను కొత్తవి చేయించి ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా 250 గ్రాముల వెండి రావాల్సి ఉండటంతో మరో ఉన్నత స్థాయి బృందం విచారణకు హాజరైంది. మదనపల్లి నుంచి శశికుమార్, తిరుపతి నుంచి మణిశర్మ, పొద్దుటూరు నుంచి రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ అధికారుల ముందు నోరు విప్పటం సంచలనంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఈవో రామచంద్రాచార్యులు, అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీల ప్రోత్సాహంతోనే తాను అక్రమాలకు పాల్పడ్డానని శివప్రసాద్ ఒప్పుకోవటం దేవాదాయ శాఖలో కలకలం రేపుతోంది. దోషులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రామచంద్ర సారు వాళ్ళు మన దేవస్థానానికి ఖర్చులకు అందుకు దేవస్థానం ఇవ్వాల్సినవి అన్ని ఖర్చులకు అందుకు చెప్పులు ఇస్తూ ఉన్నారు. దాంట్లో అదనంగా ఏదైనా ఖర్చులు ఏదైనా ఉంటే వాటికి దాంట్లోనే కలిపి రాసుకొని డ్రా చేసి ఇస్తూ ఉంటారు. నేను ఇవ్వాల్సిన వాళ్ళకి రికార్డు ప్రకారం ఉంది, నా రికార్డు లెడ్జర్లో ఉంది. ఇచ్చినాడు, దాని ప్రకారం రికార్డు ప్రకారం ఖర్చు దాంట్లో చూస్తే అర్థమవుతుంది అన్న. రికార్డు అంటే ఆఫీసర్లు ఎవరికి చెప్తే వాళ్ళకి చెప్తాము, మిగతాది వాళ్ళు చెప్తారు. ఇచ్చినట్టేనా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, కడప జిల్లా పొద్దుటూరులో శివాలయంలో భారీ కుంభకోణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సంపత్. కడప జిల్లా పొద్దుటూరు శివాలయంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంపై ఎండోమెంట్ అధికారుల బృందం విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. 6 సభ్యుల బృందం రావాల్సి ఉండగా ఇవాళ 3 మాత్రమే హాజరయ్యారు. మదనపల్లికు చెందినటువంటి శశికుమార్, తర్వాత తిరుపతికి చెందినటువంటి మణిశర్మ, పొద్దుటూరుకు చెందినటువంటి రవికుమార్ అనేటువంటి ఎండోమెంట్ అధికారులు ఈ విచారణ కోసం వచ్చారు. అనంతపురం నుంచి రావాల్సినటువంటి 3 అధికారులు మాత్రము ఇంకా ఈ విచారణకు హాజరు కాలేదు. వీళ్ళు రేపు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ విచారణ కోసం పొద్దుటూరుకు చెందినటువంటి బీజేపీ, జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. శివాలయంలో అవినీతి జరిగిందని రాజ్ న్యూస్ అనేక కథనాలు ప్రసారం చేసి వెలుగులోకి తెచ్చినట్టు వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అయితే అందుకు సంబంధించినటువంటి పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ఉంటున్నప్పటికీ కూడా ఈ కళ్ళ ముందు కనిపిస్తున్న ఎండోమెంట్ అధికారులు సూత్రధారి అయినటువంటి శివాలయం జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి శివప్రసాద్ పై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా అధికారులను నిలదీశారు. అంతేకాకుండా గతంలో ఇక్కడ ఈవోలుగా పనిచేసినటువంటి రామచంద్రాచార్యులు, ప్రస్తుతము అసిస్టెంట్ కమిషనర్ గా ఉంటున్నటువంటి శంకర్ బాలాజీలే ఈ అక్రమాలకు తెరలేపి పాల్పడిన వారిపై కూడా ఎందుకు చర్యలు లేవని కూడా ఈ నేతలు ప్రశ్నించడం జరిగింది. దాదాపు 30 ఏళ్లుగా జరుగుతున్నటువంటి అవినీతిపై ఇదే శివప్రసాద్ నేరుగా ఈ అవినీతి
జరిగిందని చేశానని చెబుతున్నప్పటికీ కూడా అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారంటూ ఈ మీటింగ్ కు హాజరైనటువంటి నేతలు ప్రశ్నించడం జరిగింది. అయితే బయట వ్యక్తుల ద్వారా కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆలయ ఉద్యోగులు కాకుండా బయట వ్యక్తుల ద్వారా శివప్రసాద్ అనేటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్ దాదాపు ₹1 కోటి చెక్కులు మార్పించినట్టుగా కూడా ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి అధికారులకు రికార్డులు కూడా సమర్పించడం జరిగింది. ఇదే వ్యవహారాన్ని గతంలో అంటే రాజ్ న్యూస్ అనేకమైనటువంటి ఇలాంటి ఆధారాలను బయట ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది. బయట ప్రపంచానికి రాజ్ న్యూస్ వెల్లడించిన తర్వాతనే ఈ రికార్డులన్నీ మొత్తం కూలంకషంగా ప్రస్తుతం ఉంటున్నటువంటి ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాగే పూజారుల కోసం కూడా ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి పడితరం నిధుల చెక్కులు అంటే నెలకు దాదాపు ₹25,000 ప్రకారం వచ్చేటువంటి చెక్కులు కూడా ఇష్టానుసారంగా శివప్రసాద్ తన అకౌంట్ లోకి మళ్లించుకున్నారంటూ కూడా అధికారుల ఎదుట పూజారులు చెప్పుకున్నారు. అయితే అలాగే ఇదే శివప్రసాద్ తన కుటుంబ సభ్యులైనటువంటి భార్య, కుమార్తె, కుమారుడు వీళ్ల పేరుతో కూడా లక్షలాది రూపాయల చెక్కులు కూడా మార్పించి తన సొంతానికి అంటే తన సొంత ఖాతాల్లో నింపుకోవడం జరిగింది. అంటే ఆలయానికి సంబంధం లేనటువంటి బయటి వ్యక్తుల పేరుతో సైతం లక్షల రూపాయల చెక్కులు వాళ్ళ ఖాతాల్లో వేయించి శివప్రసాద్ మార్పించి సొమ్ము చేసుకున్నాడని కూడా చైర్మన్ తగిన సాక్ష్యాధారాలను కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇదే చెక్కులు మార్పించుకున్నటువంటి బయటి వ్యక్తులను సైతం విచారణ అధికారుల ఎదుట హాజరై జరిగినటువంటి తతంగం అంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే 3 లక్షల ఖర్చుతో ఆలయ ప్రాంగణంలో ఓ దాత గోశాలను నిర్మిస్తే దాన్ని కూడా 5 లక్షల రూపాయలకు సొంతంగా నిర్మించామనేటువంటి విధానంగా బిల్లు చేసుకున్నారనేటువంటి అంశాన్ని కూడా సదరు కాంట్రాక్టర్ ఈ విచారణ అధికారుల ఎదుటకు వచ్చి చెప్పడం సంచలనంగా మారింది. అలాగే గతంలో సంభవించినటువంటి కరోనా కాలంలో కనీసం అంటే పూర్తిగా లాక్ డౌన్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టుగా కూడా ఇదే అధికారులు అంటే రామచంద్రాచార్యులు అనేటువంటి ఈవో ₹4 లక్షల బ్రహ్మోత్సవాలు నిర్వహించామంటూ బిల్లు చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ప్రస్తుతము అధికారులు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విచారణ అధికారుల యొక్క కూడా తగిన రికార్డులు చూపించడం జరిగింది. నెలకు లక్షల రూపాయల బాడిగలు వస్తున్నప్పటికీ కూడా ఆ నిధులన్నింటినీ ఏం చేస్తున్నారని కూడా అక్కడికి వచ్చినటువంటి హాజరైనటువంటి నేతలు అధికారులను ప్రశ్నించారు. అలాగే ఆలయంలో దాతలు చేసినటువంటి ప్రతి పనికి ఈఓలు ఈ తర్వాత ఈ జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ కలిసి మొత్తంగా బిల్లులు చేసుకుంటారనేటువంటి విషయాన్ని కూడా విచారణ కమిటీ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అలాగే అమ్మవారి బంగారు, వెండి నగలను సైతం ఇదే ఈఓలు మాయం చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే విచారణలో ఇవన్నీ తేలిన తర్వాత గతంలో కర్నూలు నుంచి కూడా ఒక విచారణ బృందం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ గోల్డ్ ఆపరేటర్ పాండురంగారెడ్డి సైతం ఇక్కడికి వచ్చి బంగారు నగలను పరిశీలించగా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బంగారు చైను తర్వాత వెండి నగలు మాయమైనట్టుగా పరిశీలించడం జరిగింది. అయితే అంటే తేలుకొట్టిన దొంగల అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ రామచంద్రాచార్యులు, శంకర్ బాలాజీ అనేటువంటి గతంలో పనిచేసినటువంటి ఈవోలు ఎవరికి అంటే మూడో కంటికి తెలియకుండా ఆ నగలను బంగారు వెండి నగలను తయారు చేయించి సొంతంగా ఇదే శివప్రసాద్ చేతికి ఇచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ వ్యవహారం కూడా అప్పట్లో సంచలనమైంది. ప్రస్తుతము 6 సభ్యులతో కూడినటువంటి ఈ విచారణ ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు పూర్తిగా సంచలనమయ్యేటువంటి అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ హుస్సేన్.